అది సంకల్ప యోగా అంటే ఏంటిది, అసలు నా బాడీకి సరిపడదా లేదా? ఎందుకంటే నేను కూడా రిటైర్డ్ ఎంప్లాయీని. ఎడమ కాలు అనేది బాగా ఒక 10 years కింద నాకు చాలా రన్ చేసేటప్పుడు కొంచెం డిస్లొకేట్ అయింది. నేను ఎంతోమంది డాక్టర్లకు చూపించిన తర్వాత మంచి డాక్టర్ అయితే ఆ డాక్టర్ గారు ఏమన్నారంటే, కొంచెము నీ బొక్క ఈ డిస్లో అయింది, కొద్దిగా బొక్క కదిలిందయా అని చెప్తే, నేను టాబ్లెట్లు తీసుకొని వాడుకో, ఇప్పుడు నీకు వయసు కూడా దాటిపోయింది కదా, ఆ విధంగా చెప్పడం జరిగింది. దాని తర్వాత ఒక 2 months నుంచి చేస్తున్నా నేను. నాకు ఒక కాలు నొప్పి మాత్రం చాలా వరకు తగ్గిపోయింది. తగ్గిపోవడమే కాక నేను హాయిగా యాక్టివ్గా కనబడుతున్నా. ఇంకోటి, నాకు బరువు కూడా కొంచెం చాలా తగ్గిపోయినా. అప్పుడు నేను ఈ విధంగా యోగా చేస్తాను అని కూడా నేను కల్లో అనుకోలేదు. కానీ ఈ విధంగా చేస్తూ ఉంటే నాకు ఈ విధంగా చాలా బెనిఫిట్స్, చాలా బాగుంది. ఇప్పుడు నాకు నా యొక్క ఎడమ లెగ్ అన్నది 10 years నుంచి నాకు పెయిన్ ఉంది. 50% తగ్గింది. 50% తగ్గిందంటే 10 yearsలో నేను ఎంత బాధపడ్డానో మీకు అర్థం. నాకు ఒక 10 అడుగులు వేయలేకపోయేవాడిని, 10 అడుగులు. కానీ ఇప్పుడు నేను నడవగలుగుతున్నా. నేను ఉన్నాయి ఇందులో నాకు బాడీ యొక్క సమతుల్యత. ఫస్ట్ ఏంటిదంటే, నేను పొట్ట అన్నది పూర్తిగా నాకు పొట్ట బాణపొట్ట లాగుండే. ఇప్పుడు బాణపొట్ట కూడా నాకు పూర్తిగా చాలా తగ్గిపోయింది. బాణపొట్ట తగ్గిపోయింది. ఇంకోటిగా నేను మంచి యాక్టివ్గా ఉన్నాను. నాకు ఎలాంటి పెయిన్స్ వస్తాయని నేను చాలా బాధపడ్డాను, అనుకున్నాను, భయపడ్డాను కూడా. కానీ ఈ యోగా వల్ల నేను దీనివల్ల నాకేం నొప్పి రావట్లేదు. ఇంకోటి, నాకు చాలా రిలీఫ్గా కనబడుతున్నది, చాలా రిలీఫ్ ఉన్నది. చేసే దాంట్లో కూడా నేను ఎలాంటి నాకు ప్రాబ్లమ్స్ అనేది నాకు కనబడతలేదు. మీరు కనుక ఒక 10 days ఈ యొక్క థెరపీ కనుక తీసుకున్నట్లయితే దాని యొక్క రిజల్ట్ అనేది మీకు కనబడుతుంది. దాని తర్వాత మీరు దాని గురించి మీరు ఆలోచిస్తారు, దాంట్లో జాయిన్ అవుతారు.